Hey all, welcome back to my channel Jagruti Reddy Kotta. This is my first time shooting a day in my life vlog. యాక్చువల్గా ఈరోజు ఏకాదశి సాటర్డే. టైం ఇప్పుడు 4 అవుతుంది. మమ్మీ డాడీ ఇంకా లేవలేదు. మమ్మీ ఆల్రెడీ 4 o'clock అలారం పెట్టుకుంది, కానీ లేవలేదు. ఆ అలారం నేను ఆఫ్ చేసి బయటకు వచ్చేసాను. సో వాళ్ళు లేసే వరకు ఎంత వీలుంటే అంత పని చేసేద్దాం అని చెప్పి అనుకున్నా. ఫస్ట్ ఇల్లు ఊడ్చి మాప్ చేసి ఆ తర్వాత బయట ఊడ్చి చల్లి ముగ్గేద్దాం అనుకుంటున్నా. మమ్మీ బెడ్రూమ్లో పడుకుంది, డాడీ వరండాలో పడుకున్నారు. సో ఆ 2 ఇప్పుడు క్లీన్ చేయడం కుదరదు. ఇప్పుడు మనం వెళ్లి హాల్ అండ్ కిచెన్ క్లీన్ చేద్దాం. డన్ గైస్. సో ఇప్పుడు మనం బయట క్లీన్ చేసేద్దాం. మీకు కోడి అరుస్తుంది, వినిపిస్తుందా? ఎర్లీ మార్నింగ్ కదా, చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ ప్రతిదీ చాలా క్లియర్గా వినిపిస్తాయి కదా. యాక్చువల్గా మీరు ఎవరైనా ఎర్లీ మార్నింగ్స్ కానీ మిడ్ నైట్ కానీ లేచి ఉంటే భయం వేస్తుందా మీకు? నేను ఇలా మార్నింగ్ 4కే లేచి ఊడ్చాను చల్లాను అని మా అక్క చెప్తే, మా అక్కనే నీకు భయంగా లేదా అని అడిగింది. భయం వేస్తుంది గైస్ నాకు కూడా. అంటే చిన్న చిన్న ఏమన్నా టైంలో దయ్యాలు ఇంకా ఆ టైంలో తిరుగుతాయా, లేదంటే నైట్ ఎవరైనా దొంగతనానికి వస్తారా, ఇట్లాంటి బేసిక్గా బయట ఏం జరగకపోయినా నా మైండ్ చాలా చాలా థింక్ చేస్తుంది. నేను ఊడ్చేటప్పుడు కూడా అటు ఇటు అటు ఇటు చూస్తూ ఊడ్చారనమాట. మేబీ నేను వాటర్ కొట్టేటప్పుడు అనుకుంటా, చూస్తే మా ఆపోజిట్ హౌస్లో లైట్ వెలుగుతుంది. సో ఓకే, మనం ఒక్కళ్ళమే లేము, ఇంకా వేరే వాళ్ళు కూడా లేపారు అని చెప్పి కొంచెం ధైర్యం వచ్చింది ఆ టైంలో. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమందిని అలా ఓవర్ థింక్ చేసే వాళ్ళు ఉన్నారు? గైస్, డూ యూ యాక్చువల్లీ థింక్ ఆ టైంలో దయ్యాలు తిరుగుతూ ఉంటాయా? అంటే ఎర్లీ మార్నింగ్ 4, 4:30, 5 అంటే బేసిక్గా మనం లేసే టైమింగ్స్ కదా. సో ఆ టైంలో దయ్యాలు కూడా తిరుగుతాయా అని చెప్పి నాకు చిన్న డౌట్ అంతే. మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడే వాటర్ కొట్టాం కదా, సో ముక్కేస్తే ఉండదు, పోతుంది. అందుకని నేను గేట్ వేసేసి లోపలికి వచ్చాను. ఇప్పుడు టైం 4:35 అవుతుంది. సో సుప్రభాతం పెడదాం, వెంకటేశ్వర స్వామిది బాగుంటుంది. అయిపోయింది గైస్.
మేజర్ పనులన్నీ ఊడవడాలు, చల్లడాలు ఇవే పెద్ద టైమ్ టేకింగ్. సో, అవన్నీ అయిపోయినాయి. ఇది పెండింగ్ పననమాట. నిన్న వాష్ చేయడానికేసాము బ్లాంకెట్స్. అవి నిన్న డ్రై అయిపోతే తీసుకొచ్చి లోపలేసినాను గానీ, అవి ఫోల్డ్ చేసి పెట్టలేదు. సో, పెడితే ఒక పనయిపోతదని చెప్పి పెట్టి, అలానే మా స్టడీ టేబుల్ పైన, బెడ్ పైన మొత్తం కొంచెం అటు ఇటు పిచ్చి పిచ్చిగున్నాయి. ఇప్పుడు ఇవి గూడా సెట్ చేస్తే ఒక పనయిపోతది. నేను టేబుల్ సర్దేటప్పుడే మమ్మీ గూడా లేసింది. మమ్మీ బెడ్‌రూమ్ అండ్ వరండా క్లీన్ చేసింది. ఈలోపు మా డ్యాడీ గూడా లేసారు. ఫస్ట్ మా మమ్మీ స్నానానికెళ్ళొచ్చింది. ఆ తర్వాత నన్ను వెళ్ళమన్నది. మా డ్యాడీ అప్పటికే లేసారుగా, మా డ్యాడీ ఎళ్తానే ఎళ్ళిండు. ఈ గ్యాప్‌లో నాకు నిద్రొస్తుంది. సరే డ్యాడీ చేసొచ్చేలోపు ఒక చిన్న న్యాప్ ఏద్దామని చెప్పి పడుకున్నా. అండ్ యూ నో వాట్ హ్యాపెన్? అలా ఒక చిన్న న్యాప్ ఏద్దామని పడుకున్న దాన్ని, మా డ్యాడీ స్నానం చేసొచ్చి పూజకంతా కంప్లీట్ చేసేంత వరకి నేను లేవలేదు. మా మమ్మీ నేను స్నానానికెళ్ళినేమో అనుకుందంట. ఎంత చూసినా రావట్లేదు అని చెప్పి వచ్చి చూస్తే నేను మా రూమ్‌లో పడుకొనున్నా. అదనమాట జరిగింది. గైస్ పింట్రెస్ట్‌లో ఒక 2 ముగ్గులు డౌన్‌లోడ్ చేసి పెట్టినా. సో, ఇప్పుడు ఆ 2 ముగ్గులేస్తున్నా అనమాట. అండ్ చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఓకే. ఇంతకు మీకు మెలికల ముగ్గులంటే ఇష్టమా? లేదంటే డిజైన్స్ ఇష్టమా? హ్యాపీ ఏకాదశి గైస్. యాక్చువల్‌గా ఇప్పుడు మార్నింగ్ 7 గూడా అవ్వట్లే. ఇప్పుడే 7 అయితుందనుకుంటా. 7 లోపు పూజ అన్నీ కంప్లీట్ అయ్యాయి. అండ్ మార్నింగ్ నేను 4కే లేచి కొంచెం పని చేసిన. కొంచెం నిద్రొస్తే పడుకొని లేసి స్నానం చేసి వచ్చాను. అండ్ యాహ్! ఇది నా అవుట్‌ఫిట్ అనమాట. నేను మళ్ళీ చూపిస్తా. గంట సౌండ్ వస్తుంది. మేబీ నైవేద్యం పెడుతున్నారనుకుంటా. కొంచెం వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేద్దాం. పూజ టైంకి ఎలా అయినా లేను కదా అని చెప్పి మా మమ్మీ నాతో కామాఖ్య దీపం పెట్టిస్తుంది గైస్.
ఇదన్నమాట నా అవుట్ఫిట్. ఎలా ఉంది? బేసిక్ గా ఇంట్లో పూజ కంప్లీట్ అయింది. ఇప్పుడు టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నాం. నేను మమ్మీ వెళ్తున్నాం. మమ్మీ రెడీ అవుతుంది. నేను కూడా రెడీ అవుదామని వచ్చాను. ఇందాక స్నానం చేసా కదా, హెయిర్ ఇంకా వెట్ ఉంది, తర్వాత వేసుకుంటా. ఈ లోపు మొత్తం జ్యువెలరీ ఇట్లా పెట్టుకొని రెడీ అవుతా. బాగున్నాయి, అవి క్యూట్ ఉంది. భలే క్యూట్ ఉన్నాయి కదా ఇవి. ఇవి పెట్టుకున్నా బాగుంటాయి. ఇవి ఇంతవరకు ఎప్పుడు పెట్టుకోవాలి, ఇప్పుడు పెట్టుకుంటా. మీరు మీ ఏకాదశి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? బేసిక్గా ఈరోజు కొత్త బట్టలు ఉంటే కొత్త వేసుకోవాలంట. నా దగ్గర 2 ఉన్నాయి, కానీ దానికి సెట్ చేపియలేదు డ్రెస్సెస్. కొని లోపల పెట్టేసినవి అట్లనే ఉన్నాయి. నిన్న నాకు గుర్తులేదు, మార్నింగ్ చేపిద్దాం అనుకున్నా, మర్చిపోయినా. నైట్ గుర్తొచ్చింది. ఇంకా ఆ టైంలో అంటే కష్టమని ఏం మాట్లాడలే. మార్నింగ్ అంత లేచిన కానీ మళ్ళీ మమ్మీ తిడుతుంది అని చెప్పి ఇది వేసుకున్నా. మీరు ఎవరైనా మంచిగా కొత్త డ్రెస్సెస్ కొనుక్కుంటే ఎప్పటికప్పుడు మొత్తం సెట్ చేపించుకొని పెట్టుకోండి. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళొచ్చాక కొత్త డ్రెస్సులు తీసి సెట్ చేయిస్తా. ఒకవేళ ఈవినింగ్ మళ్ళీ టెంపుల్కి ఏమైనా వెళ్తే అది వేసుకోవచ్చు. అట్లా అనమాట. నైస్ గైస్. బాగుందా? ఇది నా అవుట్ఫిట్. మీరు ఎవరైనా ఇంతకుముందు ఈ డ్రెస్ ఎక్కడైనా చూస్తే కమెంట్ చేయండి. ఇది మీరు ఎక్కడైనా చూస్తే. ఈ టాప్ అయితే చూడరు, ఎందుకంటే ఇది స్టిచ్ చేపించిన నేను. కానీ పింట్రెస్ట్లో మోడల్స్ ఉంటాయి ఆఫ్ కోర్స్, కానీ ఈ కింద లెహంగాస్ ఎక్కడైనా చూసారా? ఇప్పుడే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. భలే బాగా అనిపించింది టెంపుల్లో. అవుట్ఫిట్ చేంజ్ అనమాట. సో ఇప్పుడు వెళ్ళి ఏమైనా తిందాం. నిన్న మమ్మీ గిన్నప్ప చేసింది. మా దగ్గర మేము గిన్నప్ప అంటాం, కొన్ని ఏరియాస్లో సర్వపిండి అని అంటారు. మార్నింగ్ ఎంతసేపు పడుకున్నానో నేను టైం చూడలేదు. మళ్ళీ ఒకసారి ఒక 2-3 అవర్స్ పడుకున్నా. ఈరోజు లంచ్లోకి పన్నీర్ కర్రీ. హే గైస్, ఇప్పుడే నా లంచ్ అయింది అండ్ ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నా. సో మార్నింగ్ ఎలా అయినా కొత్త డ్రెస్ వేసుకోలే కాబట్టి ఈవినింగ్ అన్నీ వేసుకుందామని నా 2 డ్రెస్సెస్ తీసాను. చూడాలి, అందులో ఏదో ఒకటి సెట్ చేయాలి. ఐ విల్ షో యూ. ఇది ఉంది, ఇది ఒక 3 పీస్ సెట్ అన్నమాట. చాలా మంది దగ్గర ఉంటది మోడల్. నేను ఎప్పుడో తీసుకున్నా, కానీ ఇంకేసుకోవడానికి ఎప్పుడు టైం రాలే ఇంతవరకు. యాక్చువల్గా బాగుంటది, వైట్ గా బాగుంటది. అండ్ దీనికి చున్నీ ఇలా ఇచ్చారు, సేమ్ ఇలాంటిది మా అక్క 2 years బ్యాక్ తీసుకుంది. నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నా అనుకుంటా, కానీ దాని ఇంతవరకు సెట్ అయిపోయింది. అండ్ యా, ఇంకొకటి ఇది. దీనికి ఇలా వచ్చింది బార్డర్. ఇది టాప్ ఒక్కటే, నా సైజ్ ఎక్స్ట్రా స్మాల్, నేను తీసుకుంది మీడియం.
ఇది కూడా మీడియం చాలా పెద్దగా వచ్చింది. సి- చూడాలి, కుదిరితే నైటే కదా ఇది ఆల్ట్రేషన్ చేయించి కొంచెం ఇది వేసుకుందాము. అండ్ నెక్స్ట్ ముత్యాలమ్మ ఉంది. ఒకవేళ అప్పుడు మోస్ట్లీ ముత్యాలమ్మ టైంలో వర్షాలు పడుతూ ఉంటాయి. సో ఒకవేళ వర్షం వస్తే హాఫ్ సారీస్ అలా వేసుకోవడానికి ఇబ్బంది అయితే డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది కదా. అప్పుడు ఏమైనా వైట్ వేసుకుందామని చూస్తున్నాం. నాకు తెలిసి ఏదైనా కంఫర్ట్ ఉంటుంది అనుకుంటా. బట్ నైట్ టైం కదా ఇప్పుడు టెంపుల్లో అది వేసుకొని వైట్ డ్రెస్ వేసుకుంటే ఒక 2 hours 3 hours అట్లా కింద కూర్చోవాలి. అంటే మా ఊర్లో ప్రతి సాటర్డే భజన చేస్తూ ఉంటారు. ఈ రోజు మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు రమ్మని చెప్పారు అయ్యగారు. నేను ఎవ్రీ సాటర్డే వెళ్ళాను, మమ్మీ వెళ్తుంది. సో యా, భజన కూడా చూపిస్తాం. అందుకే 3 4 గంటలు కింద కూర్చోవాలి కదా. కొంచెం బయట అయితే నేనంతా మేనేజ్ చేయలేమో అని కొంచెం నా మీద నాకు నమ్మకం ఎక్కువ. రీసెంట్ గా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొన్ని క్లాత్స్ తీసుకొని వచ్చాను, అవి కూడా చూపిస్తాను. నేను అక్క మదీనా వెళ్ళినాం. నేను ఎప్పుడు వెళ్ళలే మదీనా. చార్మినార్ ఎక్కువ వెళ్తాం కానీ మదీనా తక్కువ. ఒకసారి నైట్ టైం వెళ్దాం అనుకొని నేను మా ఫ్రెండ్స్ స్టార్ట్ అవ్వడమే ఈవినింగ్ స్టార్ట్ అయినాం. బస్ లో చార్మినార్ దగ్గర అట్లా ఉన్నప్పుడు బస్ లో ఒక ఆంటీ అన్నారు, చార్మినార్ కి మదీనాకి చాలా దూరం ఉంటది, మీరు వెళ్ళలేవారు ఇంత నైట్ టైమ్ లో, మళ్ళీ మీరు వెళ్ళేసరికి షాప్ లో క్లోజ్ చేస్తారు అని అన్నారు. సో తెలీదు, మ్యాప్ లో చూసింటే అయిపోవు కానీ మేము అప్పుడు తెలియక చూడలేదు. జస్ట్ చార్మినార్ యూస్ చేసి మళ్ళీ వెంటనే హాస్టల్కి వెళ్ళిపోయినాం. బట్ యా, మొన్న వెళ్ళినప్పుడు వెళ్ళిన ఇది 2 sarees తీసుకున్నా. యాక్చువల్ గా నా బర్త్డే కి డ్రెస్ ఒకటి స్టిచ్ చేపిద్దామని ఎప్పటి నుండి అనుకుంటున్నా. బేసిక్ గా దానికి ఆర్గన్జా బాగుంటది కానీ నేను అంటే ఆర్గన్జా కాకుండా నేను వేరే ఆప్షన్స్ ఇట్లా చూసినప్పుడు, ఎందుకంటే ఆర్గన్జా నా దగ్గర చాలా ఉన్నాయి డ్రెస్సులు, అందుకే ఆర్గన్జా కాకుండా వేరే ఆప్షన్స్ చూసా. దట్ మనకి నేను తీసుకునే ఫ్యాబ్రిక్ లో ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ సేమ్ ఉండాలి. అంటే మనకి ఈ జార్జెట్, కొన్ని చిఫాన్ ఇలాంటివి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎటు యూజ్ చేసినా ఏం కాదు అట్లా ఉంటాయి కదా. సో అలాంటి ఫ్యాబ్రిక్స్ కోసం చూస్తే నాకు ఇది దొరికింది. అయినా ఏం కాదు, క్యాన్ క్యాన్ వేసి సెట్ చేయొచ్చులే అని చెప్పి ఇంకా ఇదే తీసుకున్నా. నాకు ఈ శారీ 300 ఏమో పడింది. 2 తీసుకున్నా ఇలాంటివి. దీని మీద వీళ్ళు 6, దీని మీద లేదు, 5.50 అని వేశారు. మేము అక్కడ నార్మల్ గా ఇదంతా ఏం చెక్ చేయలేదు. ఆ అంకుల్ ఏమన్నారు, తీసుకునేటప్పుడు ఈజీగా కొన్ని శారీస్ 6.5 అలా కూడా వస్తాయి అని చెప్పి అన్నారు. 5.50 ఇంకా డ్రెస్ కే కాబట్టి ఇట్స్ ఓకే. ఇందులోనే మా మమ్మీ వాళ్ళు 3 sarees తీసుకున్నారు ఇంతకు ముందు. మమ్మీకి ఒకటి, పిన్నికి ఒకటి, అక్కకి ఒకటి. అంటే ఫ్యాబ్రిక్ సేమ్, సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో, కానీ వాళ్ళు తీసుకున్న శారీస్ కి డిజైన్ వస్తుంది. అంటే ఈ ఈ శారీ మొత్తం పైన ఒక ప్రింట్ టైప్ వచ్చింది అనమాట. అది కూడా బాగుంటది. మమ్మీ దగ్గర వైన్ కలర్ ఉంది, అక్క దగ్గర లెమన్ గ్రీన్ ఉంది, పిన్ని దగ్గర గ్రీన్ కలర్ ఉంది. నేను చూపిస్తా, ఒకవేళ కుదిరితే అది కూడా చూపిస్తా శారీ ఇప్పుడు. అండ్ యా, ఇంకొకటి అక్కది. ఈ లేస్ మొన్నే ఖమ్మం వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను నేను, ఈ ఓనికి వేద్దామని. ఇది స్పేస్ సిల్క్ లో తీసుకున్నాము. యాక్చువల్ గా ఇది డయబుల్ ఫ్యాబ్రిక్ అన్నమాట. మన హాఫ్ సారీస్ అక్క గోల్డ్ కలర్ తీసుకుందామని ఎప్పటి నుండో అనుకుంటుందంట, ఇట్లా గోల్డ్ షేడ్స్ లో కావాలి ఒకటి అని. ఆమె బర్త్డే కంటే ముందే వెళ్ళా అనమాట నేను హైదరాబాద్. సో అట్లానే అప్పుడు మొత్తం రోజంతా మధ్యాహ్నమే స్టార్ట్ అయినా కానీ ఫుల్ షాపింగ్ చేసినాం. అండ్ నా ఫోన్ కెమెరా ఇంత క్లారిటీ ఉందో లేదో, ఇది మంచిగా మొత్తం హెవీ వర్క్ వస్తుంది. అండ్ ఇదంతా లైన్స్ లైన్స్ గా వచ్చింది అనమాట. బాగుంటది. మేము ఇంకా మమ్మీ స్టిచ్ చేస్తుంది కదా అని చెప్పి ఎక్కువ తీసుకోలేదు ఫ్యాబ్రిక్. ఎంత 3.5 ఏమో తీసుకున్నాం. దీనికి వాళ్ళు 900 చెప్పారు మీటర్. అండ్ బార్గెన్ చేసి తక్కువకే తీసుకున్నాం. తక్కువ అంటే మరీ తక్కువ కాదు, మాకు 900 చెప్పారు కదా, 500 ప్లస్ పడింది. సో యా, ఇది అయినా డయబుల్ కాబట్టి ఫ్యూచర్ లో మనకు వద్దంటే కూడా కలర్ చేంజ్ చేయించుకోవచ్చు కదా. అలానే దీనిలో లైట్ పింక్ కలర్ ఉందన్నమాట, ఈ కొన్ని బీడ్స్. సో పింక్ ఓని తీసుకున్నాం దీని మీద. కానీ
ఈ ఓని మొత్తం ఇది కూడా టౌన్ లోనే తీసుకున్నాం కాబట్టి బార్డర్స్ ఇట్లా ఏం రాలేదు. అప్పుడే లేస్ అప్పుడే ఇంకా లేస్ కూడా ఏమన్నా తీసుకుందాం అనుకుంటే మేము చార్మినార్ వెళ్ళినాం మదీనా నుండి. అక్కడ మర్చిపోయినాం. దెన్ దాని తర్వాత దిల్సుఖ్ నగర్ వెళ్ళినాం, అక్కడ మర్చిపోయినాం. మళ్ళీ ఇంకా నేను ఇక్కడ తీసుకొచ్చాక మొన్న ఖమ్మం వెళ్ళినాం. ఖమ్మం వెళ్ళినప్పుడు తీసుకున్నది. ఇక్కడ ఇది అనిపిస్తుందా లేదా, ఒకవేళ ఫోటో కూడా ఉంది కుదిరితే నేను పక్కన వేస్తా. ఇదన్నమాట. ఇది కూడా మాకు ఎంత పడిందంటే 190 మీటర్, 230 సంథింగ్ ఎంతో పడింది ఇది. ఈ లేస్ 750 పడింది. దీనికి దీనికైతే బ్లౌజ్ ఇట్లా సపరేట్ గా ఏం తీసుకోలేదు. తీసుకోవడమే 3.5 తీసుకున్నాం కదా. బేసిక్ గా ఇది లెంత్ చాలా వచ్చింది, నా అంత ఉంది ఇది వచ్చేసి. దీంట్లో కింద కొంచెం ఎక్స్ట్రా వదిలేసే పట్టుకున్నా, స్టిల్ నా నెక్ వరకు వచ్చింది. నా నడుము వరకు పెట్టుకొని కరెక్ట్ గా ఇంకా సెట్ అవుతుంది కదా. సో ఇందులోనే పైన పార్ట్ తీసేసి బ్లౌజ్ చేద్దాం. అంటే మమ్మీ కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసి కుట్టుకోవచ్చులే అని చెప్పి అనుకున్నాం. అప్పటికి మమ్మీ అన్నది ఇంకా మీటర్ హాఫ్ మీటర్ ఎక్స్ట్రా తీసుకుంటే అయిపోవాలి. అండ్ ఇది కూడా నేను ఇది బ్లౌజ్ కోసం అని తీసుకున్నా. మా దగ్గర ఇట్లా కొంచెం ఈ గోల్డ్ షేడ్ లో ఇట్లా ఏం లేదు. సో ఇది కూడా స్పేస్ సిల్క్ లోనే ఉంది. దానికేమో చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి, దీనికేమో ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది అన్నమాట. ఇది కూడా డ్రెస్సులు కుట్టినప్పుడు షార్ట్స్ పెడతా నేను. ఆఫ్ కోర్స్ అంటే రెగ్యులర్ గా ఏం పోస్ట్ చేయను, కానీ బట్టలు కుట్టినవి మాత్రం ఖచ్చితంగా పెడతా. శారీ చూపిస్తా అన్న కదా, వెయిట్. వచ్చేసాను. ఇదన్నమాట మమ్మీ తీసుకున్న శారీ. బేసిక్ గా దీనిపైన కొంచెం ప్రింట్ అది ఉంది కాబట్టి ఇది కొంచెం స్టిఫ్ అనిపిస్తుంది. నేను మొన్నే ఓపెన్ చేసి చూసా, ఎందుకో గుర్తొచ్చి ఆ క్లాత్ సేమేనా కాదా, కొంచెం ఏమైనా వేరియేషన్ ఉందా అని చెప్పి చూసా. నార్మల్ పట్టుకున్న దగ్గర మెత్తగా ఉంది. ఈ ప్రింట్ వచ్చింది కదా, ఈ ప్రింట్ రావడం వల్ల కొంచెం స్టిఫ్ ఉంది శారీ. అండ్ వీళ్ళు ఇలా బ్లౌజ్ పీస్ సెపరేట్ ఇచ్చారు ఈ శారీస్ కి. అండ్ దీంతో పాటు కొన్ని మోడల్ వేరే శారీస్ ఉన్నాయి, వాటన్నిటి కూడా సేమ్ ఇలా సేమ్ బ్లౌజ్ పీస్ అనమాట. ఈ బీచ్ షేడ్ మమ్మీ దీనికి కట్ వర్క్ పెట్టి కుట్టుకుంది. అండ్ నేను చూపిస్తా. ఇది ఓవరాల్ శారీ. శారీ మొత్తం ఇట్లా ఓవరాల్ డిజైన్ వచ్చింది. ట్రావెల్స్ వాళ్ళ వేసి ఇచ్చారు. ఇది నేను తీసుకున్న శారీ. గైస్ నాదే షైన్ ఎక్కువ ఉందా? నాది ఇట్లా పెట్టుకున్నప్పుడు బాగా షైన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఈ రెండు అన్నమాట. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ ఉంది. కానీ ప్రింట్ ఉంది కాబట్టి దీనికి కాస్ట్ ఎక్కువ పడింది. నేను 300 కి తీసుకున్నా. మేబీ ఇంకా బార్గెన్ చేస్తే ఏమైనా తగ్గిస్తారా, అంత ఐడియా లేదు. ఇది మమ్మీ వాళ్ళు 1000 అనుకుంటా, 1000 కి తీసుకున్నారు. ఇంకా నేను ఇప్పుడు వెళ్ళి ఆ డ్రెస్ కొంచెం గ్రీన్ డ్రెస్ ఉంది కదా, గ్రీన్ బ్లూ, ఆ డ్రెస్ కొంచెం ఆల్టరేషన్ చేపించి మమ్మీ కుడుతుంది కదా. మమ్మీ బయట మాట్లాడుతుంది, చూడాలి. కుదిరితే నేనే సెట్ చేసుకుంటా, లేదు అంటే మమ్మీ ముచ్చట్లు అయిపోయినాక తర్వాత సెట్ చేయమని చెప్తా. యా దట్స్ ఇట్. అండ్ మళ్ళీ ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యేటప్పుడు ఒక వీడియో తీస్తా కొంచెం. అండ్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మమ్మీ వాళ్ళు భజన చేస్తారు కదా, సో అది తీసి చూపిస్తాను. బాయ్. ఈ మధ్య ఒక పని చేద్దాం అనుకుంటున్నా, ఒకవేళ అది సక్సెస్ అయితే వీడియో తీసి పెడతా. యా దానికి రిలేటెడ్ మ్యాటరే కొంచెం బ్రౌజ్ చేస్తున్నా అనమాట. అండ్ ఈరోజు ఏకాదశి కదా, మీ ఇంట్లో పేలాల పిండి చేశారా? మా మమ్మీ అంటే ఒక్కసారి పాప్కార్న్ అవి చేస్తారు. జొన్నలు ఉంటే మాత్రం జొన్నలతోనే చేస్తారు. కాదు వేడవ్వకముందు ఎందుకు వేసినావు మమ్మీ? అవి ఇంకా వేడెక్కినా జొన్నలు వేడి కావాలి కదా. ఆయిల్ అయిపోయినా నెయ్యి మరి వీటికి వేయాలి అసలు. టెంపుల్కి తీసుకెళ్ళడానికి మమ్మీ ఆల్రెడీ తులసిమాల వేసి పెట్టింది, కానీ ఇంకా పూలు చాలా ఉన్నాయి కదా అని అమ్మమ్మ పూలు కూడా తెంపుతుంది కట్టు అని. ఈ మధ్య మా ఇంట్లో పట్నం బంతి పూలు కూడా పూస్తున్నాయి.
అండ్ అది వామ్ చెట్టు. గైస్, మీలో ఎంతమందికి స్నేక్ ప్లాంట్ అంటే భయం ఉంటుంది? స్నేక్ ప్లాంట్ ఎంత క్యూట్ ఉంటుంది గైస్. అసలు లో మెయింటెనెన్స్. అదైతే ఇండోర్స్లో పెట్టినా లైట్గా కొంచెం వాటర్ పోసేసి ఈజీగా సర్వైవ్ అవుతుంది. అలా కొంచెం పేలాల పిండి తినేసి ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాను. భజన స్టార్టింగ్లో చాలా తక్కువ మంది వచ్చారు, కానీ అయిపోయే టైంకి చాలా మంది అయిపోయారు అనమాట. అండ్ నెక్స్ట్ మొత్తం భజన క్లిప్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. యా. ఇప్పుడే నేను టెంపుల్ నుండి వచ్చాను అండ్ డ్రెస్ చేంజ్ చేసుకున్నా. వచ్చి టెంపుల్లో భజన చాలా బాగా జరిగింది. అండ్ ఈరోజు ఏకాదశి, దట్టు సాటర్డే కదా. సో ఎవ్రీ సాటర్డే మా టెంపుల్లో భజన ఉంటుంది అనమాట. చాలా మంది వచ్చారు అండ్ ఇట్ వాస్ సో గుడ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. బాయ్.